ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. అది కూడా ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ ట్రిక్ అయితే ప్రజెంట్ వైరల్ అయితే కావడం జరుగుతుందన్నమాట. నార్మల్గా మనం ఒకే మొబైల్ని ఒకే రకంగా యూజ్ అనేది చేస్తాం కదా, అలా కాకుండా ఇప్పటి నుంచి అలా కాదు. లైక్ దిస్ మీకు సంబంధించిన పర్సనల్ సీక్రెట్స్ ఉంటాయి. లైక్ దిస్ మీరు సంబంధించిన దిగిన ఫొటోస్ కావచ్చు, లేదా మీరు ఏదైనా క్రోమ్లో సెర్చ్ చేసిన హిస్టరీ కావచ్చు, లేదా మీరు యూట్యూబ్లో చూసిన వీడియోస్ కావచ్చు. ప్రతి ఒక్కరు ఎవరు పడితే వాళ్ళు మీరు ఇంట్లో మొబైల్ పెట్టి బయటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మీ యొక్క మొబైల్ని మీరు డబుల్ రేంజ్లో యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ ఇక్కడ చూడండి, ఇది చూడడానికి క్యాలిక్యులేటర్ లాగానే కనిపిస్తుంది. బట్ నేను ఇక్కడ 4 టైం ఎంటర్ చేసి నేను ఈక్వల్ పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. చూసుకోవచ్చు లోపల నుంచి నాకు ఇంకొక ఫోన్ అయితే బయటికి రావడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, మీకు కావాల్సిన దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియో చూసుకోవచ్చు, ఫైల్ మేనేజర్ ఉంటుంది. దీంతో పాటుగా మనకు బ్రౌజర్స్ ఉంటుంది అనమాట. ఇందులో నుంచి మీరు గూగుల్లో ఏది కావాలంటే సెర్చ్ అనేది చేసుకోవచ్చు. అంటే లైక్ దిస్ ఇది ఎలా అంటే మీకు 2 విధాలుగా ప్రొటెక్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీ యొక్క సెక్యూరిటీ పరంగా, అదేవిధంగా వేరే పరంగా. దీంతో పాటుగా దీన్ని ఏ విధంగా మన యొక్క మొబైల్లో మనం అప్లై చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ అనేది చేయట్లేదు. దీంతో పాటుగా మీరు లైక్ చేసి షేర్ చేసినట్లయితే నేను ఇలాంటి కంటెంట్స్ మరెన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, మీరు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అనమాట. జస్ట్ మీరు చూస్తున్నారు చూడండి ఈ వీడియో యొక్క టైల్ బటన్ యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ పర్మిషన్ని మీరు గ్రాంటెడ్గా అలో అనేది చేయండి. దేర్ ఆఫ్టర్ ముందుగా మీరు ఇక్కడ 4 డిజిట్ పిన్ని మీరు జనరేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ ఎవరైనా చూస్తే దీన్ని క్యాలిక్యులేటర్ అనుకుంటారు, బట్ ఇది క్యాలిక్యులేటర్ కాదనమాట, ఒక హిడెన్ ఫోన్ అని అనుకోవచ్చు. ఇంకొకటి లైక్ దిస్ ఇంతకుముందు మనం 2 జనరేట్ అనేది చేసుకున్నాం కదా, నేను 1 ఇక్కడ నేను 4 టైం ఇచ్చేసి నేను ఈక్వల్ పైన ట్యాప్ చేసి మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చేసాను చూడండి. తర్వాత నేను ఈక్వల్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకు ఈ ఇన్ కేస్ రీసెట్ చేయాలనుకుంటే ఈ కోడ్తో మనం రీసెట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇది చూపిస్తుంది అనమాట. మీరు గాడి పైన ట్యాప్ అనేది చేయండి. దర్ ఆఫ్టర్ చూసుకోవచ్చు మన మొబైల్లోనే మనకి ఇంకొక మొబైల్ ఓపెన్ కావడం జరిగింది అనమాట. నేను ఒక్కసారి బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు, ఎవరైనా చూస్తే దీన్ని క్యాలిక్యులేటర్ అనుకుంటారు. ఏదైనా లెక్కలు కావాలనుకుంటే ఆ లెక్కలు కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. లైక్ ఇది చూడండి, మనకు ఆటోమేటిక్గా కన్ఫర్మేషన్గా ఆన్సర్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఇలా కాకుండా మన యొక్క సీక్రెట్ కోడ్తో మనం డైరెక్ట్గా మనము ఇంకొక మొబైల్ని యూజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట మన మొబైల్లోనే. అది కూడా ఆ పాస్వర్డ్ని యూజ్ చేసి మనం పెట్టుకున్న పాస్వర్డ్ మనకు మాత్రమే తెలుసు కాబట్టి మనం హిడెన్గా ఇంకొక మొబైల్ని యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ నేను 1111 4 టైం ఇచ్చేసి నేను ఈక్వల్ పడిన ట్యాప్ అనేది చేయడం జరిగింది. నాకు ఇంకొక మొబైల్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఇందులో చూసుకోవచ్చు చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనం ఫైల్ని షేర్ చేసుకోవచ్చు, మనం వీడియోస్ని దీంట్లో ఇంపోర్ట్ చేసి హిడెన్గా మనం పెట్టుకోవచ్చు, ఫైల్ మేనేజర్ని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు అనుకోవచ్చు దీంట్లో మనకు బ్రౌజర్స్ ఉండయా, యూట్యూబ్ ఉండదా, మనం సెర్చ్ చేసుకోవడానికి ఏదైనా ఉండదా అంటే 100% ఉంటుందన్నమాట. లైక్ దిస్ ఈ బ్రౌజర్ పైన మనం స్టాప్ అనేది చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. మీరు ఫేస్బుక్ అకౌంట్ని డైరెక్ట్గా ఇంకొకటి క్రియేట్ చేసుకొని ఇందులో మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. అమెజాన్ నుంచి మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు సెకండ్ ఫోన్లో అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. చూడడానికి ఇది నార్మల్గానే ఉంటుంది, బట్ మీరు ఒకే మొబైల్ని 2 రకాలుగా యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక మొబైల్లో 2 మొబైల్స్ని చూశారు కదా. ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మనకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ప్రజెంట్ ప్రతి ఒక్క మొబైల్లో ఇది వైరల్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్లో మాత్రమే అప్లికేషన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.